ఆంధ్రప్రదేశ్లో మీడియాకి జగన్ మీద ద్వేషం, ఆ జగన్ మీద ద్వేషంతో అదానీ మీద ద్వేషం కిందకి మలుచుకున్నారు. జగన్ టైంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపార పారిశ్రామికవేత్తలందరూ దొంగలు, లేదా జగన్కి లేదా జగన్ పార్టీ వాళ్ళకి సన్నిహితత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ దొంగలు, దుర్మార్గులు. వాళ్ళు బడా బడా కంపెనీ, దేశంలో టాప్ 10లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ అయిన అరబిందో అయినా, లేదంటే ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్నటువంటి అదానీ అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాడు, లేదా జగన్ ఉన్నప్పుడు జగన్తో సన్నిహితత్వం ఉంది కాబట్టి అతను వాళ్ళని దొంగలుగానే చిత్రీకరించారు. అందులో భాగంగా సెకీ పవర్కి సంబంధించినటువంటిది. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సోలార్ పవర్కి సంబంధించి ఎవరెవరైతే సోలార్ పవర్ తయారు చేస్తారో వాళ్ళందరితో ఒక ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి కొని రాష్ట్రాలకు అమ్ముతారంది. ₹2.49 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమ్ముతారంది. దాని మీదన జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంటే అబ్బెబ్బే అది కుంభకోణం అని చెప్పి ఆరోపించింది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో కోర్టులకు కూడా వెళ్ళింది. పయ్యావుల కేసు వీళ్ళందరూ కోర్టులకు కూడా వేశారు. అయితే ఆ కోర్టులో అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ లోపుగా అదానీ మీదన అంతర్జాతీయంగా రాశారు వార్త అంటూ దాని మీదన ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABN, మహాటీవీ, ఈటీవీ విపరీతమైన కథనాలు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దాంతో అదానీ నుంచి సెకీతో ఈ ఒప్పందం రద్దు చేసుకుంటారా అంటే చేసుకోవాలన్నది చంద్రబాబు గారి మీద ఒత్తిడి. కానీ చేసుకుంటే ఇక్కడ 2 రకాల సమస్యలు. ఒకటి, పవర్ ఇంతకంటే తక్కువ ఇచ్చేవాడు ఇప్పుడు దొరకట్లా, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అది కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం, ఇద్దరితో గొడవ. ఒకటి అదానీతో, రెండోది మోడీ సర్కార్తో. ఇట్లాంటి క్యాన్సిల్ చేసుకుంటే గతంలో జగన్ హయాంలో కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించింది హిందూజా లాంటి వాళ్ళకి కూడా కోర్టు. అంటే వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేయకుండానే డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెయ్యాల్సిందే. అలాగని చెప్పేసి ఇంకోటి అదానీతో గొడవ పెట్టుకుంటే జాతీయ స్థాయిలో అటు పక్కన ప్రభుత్వంతోనూ బీజేపీ వాళ్ళతోనూ శత్రుత్వం, ఇక్కడ లోకల్గా కూడా ఇండస్ట్రియలిస్టులు దూరం అవుతారు. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ సెకీకి సంబంధించి లేటెస్ట్గా అప్పట్లో వేసిన పిటిషన్స్ మీద వస్తే ఏదైతే సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు మీద కౌంటర్ వేయమని చెప్పి అడిగితే కౌంటర్ వేయడాన్ని పరిశీలిస్తాం, దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి రాష్ట్రం తరపున వాదన వినిపించారు. జనవరి తర్వాతకి వాయిదా వేశారు, అంటే సుదీర్ఘ వాయిదా. ఇప్పుడు మీడియా ట్రైల్ ఏంటి బాబు గారి మీదన, బాబు గారికి పరీక్ష ఏంటి, ఇది రద్దు చేయకపోతే జగన్ చేసింది కరెక్ట్ అవుతుంది, రద్దు చేస్తే టోటల్గా వ్యాపార వాణిజ్య పరంగా సమస్య వస్తుంది, తన మీద ఒత్తిడి తెచ్చే తనని బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసే మీడియా మాట వినాలా, లేదా రాష్ట్ర ప్రయోజనాల వ్యవహారం చూడాలా అన్నటువంటిది ఇప్పుడు బాబు గారి ముందు ఉన్నటువంటి అతిపెద్ద టెస్ట్.